ఇప్పటి వరకు అయితే 30% ఓటింగ్ జరిగింది. ఇప్పుడు మనకి ఇక్కడ క్యూ లైన్లో ఉన్నటువంటి వాళ్ళు 10th ఈ సెక్షన్ బాయ్స్కి ఇప్పుడు ఓట్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి క్యూ లైన్లో చూద్దాం 10th ఈ సెక్షన్ వాళ్ళను ఎవరినైనా అడిగి తెలుసుకుందాం. మరి ఎలక్షన్ పైన వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. ఒకసారి ఎలక్షన్ గురించి చెప్పండి సార్. ఎలక్షన్ బాగానే జరుగుతుంది లోపల. నాకు అది చెప్పండి కదా. ఎలక్షన్ గురించి చెప్పాలంటే మన నైన్త్ విద్యార్థులు అందరూ మంచిగా చెప్తున్నారు. సాధారణంగా తెలియపడడానికి 9th విద్యార్థులు అందరూ క్లాస్ మానిటర్, డిసిప్లిన్స్ అండ్ మిడ్ డే మీల్స్ ఐటమ్స్ అండ్ డిసిప్లిన్, యూనిఫామ్ అండ్ హెయిర్ స్టైల్, కటింగ్స్ అండ్ నెయిల్స్ మంచిగా చూసుకోవాలని కోరుతున్నాను. అది అందరినీ మా తర్వాత వాళ్ళే మానిటర్స్ కదా, అందుకు వాళ్ళని చాలా మంచిగా ప్రొవైడ్ చేసి మంచిగా వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఇంకా ముందు నడిపేయాలని కోరుతున్నాను అని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. చాలా చక్కగా మాట్లాడిండు 10th ఈ సెక్షన్ బాయ్స్. చూద్దాం ఇక్కడ ఇంకెవరైనా ఎలక్షన్ గురించి మాట్లాడతారేమో చూద్దాం. ఎలక్షన్ పైన నీ అవగాహన తెలియజేయి సార్. ఓట్ ఈస్ అవర్ రైట్ సార్. ఓట్ వేస్తేనే మనకి ఏదైనా అడగడానికి హక్కు ఉంటుంది. అందుకని చెప్పి ప్రతి ఒక్కరు ఓట్ వేయాలి సార్. ఎవరిని గెలిపించుకోవాలనుకుంటున్నారు సార్? ఇప్పుడు వాళ్ళు గెలిచిన తర్వాత ఎలా జరగాలనుకుంటున్నారు సార్? మన స్కూల్స్ ఏమన్నా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి అడిగి బంద్ చేయాలనుకుంటున్నారు సార్. మన స్కూల్స్లో వాటర్ ప్రాబ్లం ఉంది, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంది, బెంచెస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బోర్డ్స్ కూడా చక్కలేవు సార్. అడిగి మంచి చేపిద్దామని అనుకుంటున్నాం. ఓకే, ఈ ఎలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంది మరి? ఎలక్షన్ ప్రాసెస్ అయితే బాగానే నడుస్తుంది సార్ ప్రెజెంట్. ఇంకా క్లాస్ వైజ్ పిలిచి అందరినీ ఓటేపిస్తారు, రూల్ నెంబర్ వైజ్ పిలిచి బాగానే నడుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ ఇంకా ఓకే, వీళ్ళందరూ కూడా 10th ఈ సెక్షన్ బాయ్స్. చూద్దాం వీళ్ళు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం క్యూ లైన్లో నిలబడి ఉన్నారు. చూద్దాం ఇక్కడ మనకు సంధ్య మేడం గారు కూడా ఉన్నారు, తెలుగు మేడం గారు. వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయాల్సిందిగా కోరుచున్నాం. రిగ్గింగ్ ఏమీ లేదు. మీ ఎలక్షన్ చాలా సవ్యంగా జరుగుతోంది. నరసింహ సార్ ఆధ్వర్యంలో చక్కటి క్యాండిడేట్స్ అందరూ కూడా స్కూల్ డెవలప్మెంట్ కోసం చాలా చెప్పారు. తర్వాత టీచర్స్ సపోర్టు, ఇక్కడ క్యాండిడేట్స్ సపోర్టు, రూట్ ఆఫీసర్స్ కూడా బాగున్నారు, అందరు బాగున్నారు, పోలింగ్ ఆఫీసర్స్ కూడా అందరు బాగున్నారు. చాలా సామరస్యంగా చాలా శాంతియుతంగా జరుగుతుంది ఎలక్షన్స్. చాలా బాగా జరుపుతున్నారు. కంగ్రాచ్యులేషన్స్ టీం మొత్తంకి. అంతే. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇప్పటి వరకు అయితే ఎలక్షన్ బాగానే జరుగుతుంది అని మేడం వాళ్ళు చెప్తూ ఉన్నారు. చూద్దాం ఇంకా పోలింగ్ ఎంత పర్సంటేజ్ పెరిగిందో ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ మనకు సీతారాం సార్ ఉన్నారు. అయితే పోలింగ్ ఆఫీసర్ హెడ్ కాబట్టి పోలింగ్ బూత్కి హెడ్గా ఉన్నటువంటి సీతారాం సార్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం ఇప్పటి వరకు ఎంత పర్సంటేజ్ అయింది అనేది. సార్, ఇప్పటి వరకు ఎంత పర్సంటేజ్ అయింది? ఇప్పటివరకు దాదాపుగా 4 సెక్షన్లు కంప్లీట్ అయినాయి. అంటే 4 సెక్షన్లు అంటే కనీసం 200 మెంబర్స్ వాళ్ళ ఓటుని వినియోగించుకున్నారు. ఇంకా మరింత 4:30 లోపల అంతా కంప్లీట్ చేసే విధంగా దాదాపుగా 800 ఓట్లను కంప్లీట్ చేసే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడ మనకు ఇక్కడే మన దగ్గరే ఉన్నటువంటి సోషల్ టీచరు యాదగిరి సార్ గారు ఉన్నారు. అయితే సార్ని కూడా అడిగి తెలుసుకుందాం. ఎలక్షన్ పైన మీ అభిప్రాయాన్ని తెలియజేయండి సార్. సోఫార్ చాలా బాగానే జరుగుతుంది సార్ ఎలక్షన్ అనేది. చూడాలి. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అందరూ పోలింగ్ అనేది అయిపోతే మనము కౌంటింగ్ కూడా కూర్చోవచ్చు, రిజల్ట్స్ కూడా మనం డిసైడ్ చేయొచ్చు. చూద్దాం సార్ ఎంత త్వరగా అవుతుంది అనేది. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. చూద్దాం 4 o'clock వరకు 100% ఓటింగ్స్ జరుపుతామని పోలింగ్ బూత్ ఆఫీసర్స్ చెప్తున్నారు. మరి చూద్దాం. ఇప్పటివరకు అయితే ఒక 35% ఓటింగ్ జరిగింది. చూద్దాం 5 o'clock వరకు టైం ఉంది. ఓకే, ఇప్పుడు 10th ఈ సెక్షన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు క్యూ లైన్లో నిలబడినటువంటి వాళ్ళు 10th డి వాళ్ళని కూడా ఎలక్షన్ గురించి వాళ్ళ అభిప్రాయాన్ని
అభిప్రాయాన్ని ఒకసారి అడిగి తెలుసుకుందాము. ఎలక్షన్ గురించి చెప్పండి సార్. ఎలక్షన్ చాలా బాగా జరుగుతుంది. బయట ఎలక్షన్ ఎట్లా జరుగుతుందో అట్లనే జరుగుతుంది సేమ్. ఇది మాకు ఎప్పుడు ఎలక్షన్ చేయలేము, మేము ఎప్పుడు ఫస్ట్ టైం చేస్తున్నాం ఎలక్షన్. అంటే ఎట్లా వేయాలో తెలుసుకొని మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఎట్లా వేయాలో తెలుసుకోవచ్చు. ఇట్లా లైన్గా మంచిగా అందరు సెక్యూరిటీ అందరు మంచిగా చేస్తారు సార్. డ్యూటీ బాగుంది సార్ ఎలక్షన్. అన్నీ మంచిగా చేస్తే బాగుంటాయి సార్. స్కూల్కి డిసిప్లిన్ చూడాలి, స్కూల్ క్లాస్ నుంచి బయటికి రానియకుండా క్లాస్ లీడర్ని కంట్రోల్ చేయాలి, ఆమె మొత్తం స్కూల్ని కంట్రోల్ చేయాలి. చెప్పినవి అన్నీ చేస్తుంది, సెక్షన్ వైజ్ ఉంటుంది, అన్నీ చేస్తే బాగుంటుంది సార్. ఇంకా క్లాస్ రూమ్లలో చెత్త కూడా ఎక్కువ వేసేస్తుంది సార్, అది కూడా కొంచెం చూసుకుంటే సరిపోతుంది సార్. ఫ్యాన్స్ లైట్స్ కూడా చూసుకుంటే బాగుంటుంది సార్. మంచిగా చూసుకోవాలి సార్. స్కూల్ అంతా చెత్త గిత్త ఇవ్వద్దు, మొత్తం ఫ్యాన్లు గిన్లు అన్నీ పోగొట్టకుండా చూసుకోవాలి, మంచిగా చూసుకోవాలి సార్. ఇక్కడ కూడా 10th D సెక్షన్ వాళ్ళే ఉన్నారు, చూద్దాం 10th D సెక్షన్ వాళ్ళను వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తారు. ఎలక్షన్ గురించి మీకు తెలియజేయండి సార్. నాకేం తెలియదు సార్. మేమందరం మంచి లీడర్ని ఎలక్ట్ చేసుకుంటాం సార్ అని అనుకుంటున్నాం. అంటే ఎవరు సదుపాయాలు మంచిగా ఇస్తే వాళ్ళని మంచి లీడర్ని సెలెక్ట్ చేసుకుంటాం సార్. ఎలక్ట్ చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. 10th D సెక్షన్ క్యూ లైన్లో ఉన్నారు. అయితే ఇటు సైడు గర్ల్స్ క్యూ లైన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా ఒకరిని అడిగి తెలుసుకుందాము ఎలక్షన్ గురించి, వాళ్ళ అభిప్రాయం ఏముందో. చెప్పండి బేటా ఎలక్షన్ గురించి. Good afternoon everyone, my name is Shirin. I am from 9th B. This is very good to select our leaders for elections because our school want leaders, very good leaders. So I believe our teachers and my friends are give good vote for good leaders. I hope everyone should choice our new leader and good leader. ఓకే, వెరీ గుడ్ బేటా, థ్యాంక్ యూ. నెక్స్ట్ చూద్దాం, ఇంకెవరైనా ఎలక్షన్ గురించి మాట్లాడతారా? చూద్దాం, వాళ్ళంతా భయపడుతున్నారు, మరి ఆసక్తి చూపించట్లేదు. చూద్దాం. 10th D బాయ్స్ వీళ్ళకి లాస్ట్ ఎలక్షన్. నెక్స్ట్ ఇయర్ వాళ్ళు ఏ కాలేజీలో ఉంటారో తెలియదు, కానీ మాకు అవకాశం ఇవ్వండి సార్, ఇంకొద్దిసేపు మాట్లాడాలనుకుంటున్నాం అంటున్నారు. కానీ మాట్లాడండి సార్. ఎలక్షన్ కమిషనర్ నరసింహ సార్ మంచిగా చూసుకుంటుండు ఎలక్షన్ డ్యూటీ కూడా మంచిగా చేపిస్తుండు, అందరితోని మంచిగా చేపిస్తుండు. అలాగే ఇక్కడ లైన్ వైజ్ అంతా మంచిగా చూసుకుంటుండు సార్. అది చేపిస్తున్నందుకు సార్ థ్యాంక్స్ సార్ అందరు. ఇప్పుడు మన సుకన్య మేడం కూడా ఓటు వినియోగించుకుంటున్నారు, వాళ్ళ హక్కు కాబట్టి. మనకు టీచర్స్ కూడా వినియోగించుకుంటున్నారు ఓటు హక్కుని, చూస్తూ ఉన్నాము. మనకు సుకన్య మేడం గారు ఇప్పుడే ఓటు హక్కుని వినియోగించుకోవడం జరిగింది.